అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వ్యవసాయ మార్కెట్ యార్డులో శాసనసభ్యులు అమ్మిలినేని సురేంద్రబాబు ఆదేశాల మేరకు నిరుద్యోగులకు చేతివృత్తుల శిక్షణ తరగతులు అవగాహన సదస్సు ఎస్ఆర్సి ట్రస్ట్ మరియు అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువతీ యువకులకు చేతి వృత్తి శిక్షణ తరగతులు సెప్టెంబర్ 3 తేదీ నుండి ప్రారంభమగును. నేడు అవగాహన సదస్సుకు సుమారు 200 మందిని ఎంపిక చేసుకున్నట్టు అభయ ఫౌండేషన్ అధినేత బాలచందర్ తెలిపారు. యువతులకు బ్యూటీషియన్ కోర్స్ మరియు టైలరింగ్, యువకులకు మొబైల్ సర్వీసింగ్, డ్రైవింగ్, కంప్యూటర్ శిక్షణ తరగతులు నేర్పించబడును. శిక్షణ తరగతులు ముగిసిన తర్వాత యువతీ యువకులకు కావలసిన సామాగ్రి అందరితో సబ్సిడీతో అందించబడునని ఎస్ఆర్సి చార్టెడ్ అకౌంటెంట్ బాలాజీ తెలిపారు. కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని నిరుద్యోగులను ఉపాధి కల్పించేలా శిక్షణ తరగతులు చేపట్టారని, నియోజకవర్గంలో నిరుద్యోగ నిర్మూలించే ప్రక్రియలో భాగంగా ఉపాధి శిక్షణలో ఏర్పాటు చేసినట్టు ఎస్ఆర్సి ట్రస్ట్ చేపడుతున్నట్టు వారు తెలిపారు. ఈ 5 సంవత్సరాలు కాలంలో ప్రతి ఒక్కరికి ఉపాధి శిక్షణ తరగతులు పూర్తి చేసిన వారికి ఉపాధి దొరుకుతుందని తెలుపుతూ శిక్షణ తరగతులకు వచ్చిన యువతీ యువకులకు భోజనం ఏర్పాట్లు కూడా కళ్యాణదుర్గం శాసనసభ్యులు ఏర్పాటు చేశారు. అద్భుతమైనటువంటి నైపుణ్యాన్ని కళ్యాణదుర్గంలో నిరుద్యోగ యువతీ యువకులకు అందించాలనే తపనతో ఒక అద్భుతమైన కార్యాన్ని ఈరోజు ప్రారంభం చేస్తున్నారు. ఇందులో భాగంగా నిరుద్యోగ గ్రామీణ యువతీ యువకులకి అమ్మాయిలకైతే టైలరింగ్, బ్యూటీషియన్ స్వామి బాలచంద్ర, శ్రీమాన్ ఎలిమినేని సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో వారి నియోజకవర్గమైన కళ్యాణదుర్గం ప్రాంతంలో ఉన్నటువంటి 5 మండలాలలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులని గుర్తించి వారికి సరైనటువంటి మార్గం చూపించాలి. ఎంతోమంది ఉద్యోగ రహితంగా ఉన్నారు, చదువు లేకుండా ఉన్నారు, నిరక్షరాస్యులు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళందరినీ నిజంగా అద్భుతంగా వ్యక్తులుగా తీర్చిదిద్దాలన్న తపనతో ఉన్నారు. వారి తపనను గమనించినటువంటి అభయ ఫౌండేషన్ వారితో పాటు ప్రయాణం చేయడానికి మొదలుపెట్టాం. ఈ నియోజకవర్గంలో నెక్స్ట్ 5 ఏళ్లలో ఎన్ని వందల మందికి వీలవుతాయి అన్ని వందల మందికి డ్రైవింగ్, టైలరింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్స్, మగ్గం, అలాగే మొబైల్ రిపేర్, నర్సింగ్ కేర్, ఆయుర్వేద థెరపిస్ట్ ఇలా 7-8 ఉపాధి శిక్షణా తరగతులను ఉచితంగా ఇచ్చి సబ్సిడీలో వాళ్ళందరికీ కూడా టూల్ కిట్స్ కూడా ఇవాళ 50% రిబేట్తో ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ సెప్టెంబర్ 1వ వారంలో మేము ప్రారంభం చేయబోతున్నాం. ఈరోజు ఈ అవగాహన శిబిరము ఎన్నిక కార్యక్రమం జరిగింది. సుమారు 350 మంది నిరుద్యోగ యువతీ యువకులు 5 మండలాల నుంచి వచ్చారు. అందులో సుమారు 150 మందితో మొదటి దశలో టైలరింగ్, బ్యూటీషియన్, డ్రైవింగ్, కంప్యూటర్స్ 4 శిక్షణా తరగతులు మనం ప్రారంభించబోతున్నాం. ఈ అవకాశాన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మునుముందు మరిన్ని బ్యాచ్లు మేము సిద్ధంగా ఉంటాం. అందుకోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. అందరికీ వందనాలు, అభివందనాలు. నా పేరు బాలాజీ, నేను చార్టెడ్ అకౌంటెంట్ని. ఎస్ఆర్సి ట్రస్ట్ అమిలినేని సురేంద్రబాబు గారు ఇదివరకు ఆయన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే ఒక ఫర్మ్కి చైర్మన్గా ఉండేవారు. ఆ కంపెనీకి సంబంధించినటువంటి చారిటబుల్ ట్రస్ట్ పేరు ఎస్ఆర్సి ట్రస్ట్. ఆ ట్రస్ట్ ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎస్ఆర్సి ట్రస్ట్ పేరుతో అభయ ఫౌండేషన్ వంటి సంస్థల సహాయంతో జరగడం జరుగుతోంది. ఈ ఎస్ఆర్సి ట్రస్ట్ ద్వారా కళ్యాణదుర్గం ప్రజలకి ఎంత మేలు చేకూర్చగలిగితే అంత మేలు చేకూర్చి కళ్యాణదుర్గాన్ని ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీ, ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేయబోతున్నాం. అందులో మొదటి దశగా అభయ ఫౌండేషన్ వారి సహకారంతో ఈ నైపుణ్య శిక్షణ తరగతులు చేస్తున్నాం. ఇంకా 2వ దశలో స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న విద్యా విధానానికి మళ్ళీ సప్లిమెంటరీగా లీడ్ ఇండియా ఫౌండేషన్ ద్వారా కొత్త కార్యక్రమాలు చేయబోతున్నాం. అవి పరివర్తనాత్మకంగా ఉండి ఇప్పుడు చిన్నపిల్లల నుంచి మనం జాగ్రత్తగా తీసుకుంటే ఆ రాబోయే 5-10 సంవత్సరాల్లో వాళ్ళు మళ్ళీ ఉద్యోగాల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేనటువంటి విద్యని గవర్నమెంట్ స్కూల్స్లో అందించే విధంగా కూడా మా నెక్స్ట్ వీక్లో ఈ ప్రయత్నం చేయబోతున్నాం. ఇలా ఇంకా అనేక కార్యక్రమాలు చేసినప్పుడు మేము ముందే చెప్తాం. అవన్నీ కూడా జరిగి ఈ ప్రెస్ వారి సహకారం కూడా అందరికీ చేర్చి ఈ మెసేజ్ అందరికీ వెళ్తే వాళ్ళందరూ కూడా మళ్ళీ మనకి వస్తే వాళ్ళకి మనం ఈ రకంగా ఉపాధి కల్పించవచ్చు అని చెప్పి మన మీడియా ప్రెస్ మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. నమస్కారం. ఈరోజు కళ్యాణదుర్గంలో మా ఎమ్మెల్యే సార్ గారు అమిలినేని సురేంద్రబాబు సార్ గారు ఒక విప్లవాత్మక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఎందుకంటే మొదట్లో గెలిచిన వెంటనే ఏదో తూతు మంత్రంగా ఎన్నికల్లో హామీ ఇచ్చి ఏదో మరీ ఎలక్షన్లకు హామీ ఇస్తామన్నట్టుగా కాకుండా
యువతకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ ఉచిత డిఎస్సి కోచింగ్ శిక్షణ ప్రారంభించారు. మరియు యువతలో క్రీడా స్ఫూర్తిని నెలకొల్పి వాళ్ళందరినీ స్పోర్ట్స్లో బయటకు తీసుకురావాలని కేపీఎల్ నిర్వహించారు. ఈరోజు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం అనేక మంది యువత చదువుకున్నారు. 10th క్లాస్, ఇంటర్, వాళ్ళ వరకు డిగ్రీ వరకు చదువుకొని వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేక బయట చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ వాళ్ళు ఎక్కడో ఉద్యోగాలు చేసుకోకుండా వాళ్ళే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలని చెప్పేసి ఈరోజు అభియా ఫౌండేషన్తో టైఅప్ అయ్యి ఇంతటి ఘనమైన కార్యక్రమం చేశారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మేము సురేంద్రబాబు సార్కి కళ్యాణ్ దుర్గం యావత్ యువత అంతా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఈ రోజు నేను సురేంద్రబాబు సార్ గారికి ఓటేసానని చెప్పడానికి కూడా గర్విస్తున్నాను. ఎస్, నేను సురేంద్రబాబు సార్ అభిమానాన్ని కాలర్ ఎగిరేసి మళ్ళీ చెప్తున్నాను ఈరోజు. థ్యాంక్ యూ.